హలో గైస్, నమస్తే అండి. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా బిట్స్ రూపంలో మీకు వీడియోస్ చేస్తూ ఉన్నాను. దయచేసి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. గైస్, ఒక 6 నెలల పాటు ఈ వీడియోస్ ఎవ్రీడే ఎవరైతే ఫాలో అవుతారో వారు రాబోయే ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందుతారు, నేను గ్యారంటీ ఇవ్వగలను. అయితే మీరు ఈ బిట్స్ని చూడడమే కాకుండా నోట్స్ చేసుకుంటే మంచిది. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ 2025 ఇంటర్నేషనల్ యోగా డేని ఎక్కడ నిర్వహించారు? వైజాగ్ ఆర్కే బీచ్, ఏపీ యోగాంధ్ర 11వ ఎడిషన్. 69th సెషన్ జనరల్ అసెంబ్లీ వారు యోగా డేను జూన్ 21గా ఎప్పుడు ఆమోదించారు? సెప్టెంబర్ 27, 2014. జూన్ 21 యొక్క ప్రత్యేకత ఏమిటి? నార్థన్ హెమిస్ఫియర్లో పగలు ఎక్కువగా ఉండే రోజు. ఇంటర్నేషనల్ యోగా డే మొట్టమొదటి ఎడిషన్ 2015 జూన్ 21. యూకే ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఐజీఎఫ్ ఆర్చర్ అమీన్ అవార్డు గ్రహీత భారతీయ రచయిత్రి డాక్టర్ శాలిని మాలిక్, ద వే హోమ్ నవలకు గాను. భారత కరాటే సంఘ ఉపాధ్యక్షుడిగా పంకజ్ శుక్లా ఎన్నికయ్యారు. భారత కరాటే సంఘ అధ్యక్షుడు భరత్ శర్మ ఐసీసీ దుబాయ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన సంవత్సరం 1909. ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ పిటి ఉషా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నూతన ప్రెసిడెంట్ క్రిస్టీ కోవెంట్రీ, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ చైర్పర్సన్ సైకోమ్ మీరాబాయి చాను. ఇంధన పరివర్తనలో భారత ర్యాంక్ 71, 118 దేశాలకు గాను. ఈ ఇంధన పరివర్తన సూచిని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? దక్షిణాఫ్రికా. రన్నరప్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.